హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు సినిమాకు రామారావు నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే కాంతారావు గారు వాటి మధ్య తిలకం వంటివారు. కత్తి తిప్పటంలో ఆయనకు ఆయనే సాటి. కత్తి కాంతారావుగా ప్రేక్షకులకు దగ్గరై ఎన్టీఆర్ గారి తర్వాత ఆ రేంజ్ లో జానపద చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నింటినీ మించి నారద పాత్రలో కాంతారావు గారి అభినయం నవ్వుతో నభేషత్తుగా సాగింది. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సన్మానించింది. తెలంగాణ తొలితరం నటుల్లో ఒకరైన కాంతారావు గారు సినిమాల్లోకి రాకముందు నుండే 600 ఎకరాలకు ఆసామి. పుట్టుకతోనే ధనవంతుడు. సినిమాల్లో బాగా సంపాదించారు. కానీ మమ్మల్ని ఆదుకోవాలని ఆయన కుమారులు ప్రభుత్వాన్ని వేడుకున్నారంటే నమ్మగలరా? విలాసవంతమైన 3 అంతస్తుల భవనం, ఇంటి నిండా పనివాళ్లు, షూటింగ్లకు ఫియట్ కారు, పిల్లల కోసం డాజ్ కారు, ఇంటి అవసరాలకు అంబాసిడర్, సాయం కోసం ఇంటికొచ్చిన వాళ్లకు చేతికి ఎముకే లేదు అన్నట్టుగా చేసిన సాయం. ఇలా రాజభోగం అనుభవించిన కాంతారావు గారు చివరకు 500 రూపాయలకు కూడా నటించవలసి వచ్చింది. ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సంపాదించిన డబ్బంతా ఏమైపోయింది? ఆయన చివరి కోరిక తీరకుండానే ఆయన ఎలా చనిపోయారు అనే విషయాలన్నిటిని ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కాంతారావు గారి కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకుందాం. కాంతారావు గారి పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. ఈయన కేశవరావు సీతారామమ్మ అనే దంపతులకు తెలంగాణలో కోదాడ సమీపంలో గుదిబండ అనే ప్రాంతంలో 1923 నవంబర్ 16న జన్మించారు. కాంతారావు గారికి తన తండ్రి నుండి 600 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. కాంతారావు గారు పుట్టే సమయానికి తన తండ్రికి 59 ఏళ్లు. అయితే వాళ్ళ అమ్మగారికి నిండా 25 ఏళ్లు కూడా ఉండవు. అప్పట్లో వివాహ వ్యవస్థ ఆ రకంగా ఉండేది. కాంతారావు గారు పుట్టిన సంవత్సరానికే తన తండ్రి కాశీ వెళ్లిపోయాడు. దాంతో కాంతారావు గారు తన అమ్మమ్మల వద్ద బాగా గారాబంగా పెరిగాడు. కోదాడ, ఖమ్మం ప్రాంతాలలో స్కూలింగ్ కంప్లీట్ చేశారు. చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఉండేది. అప్పట్లో రేడియోలో వచ్చే పాటలు, పద్యాలు బాగా వినేవారు. చిన్నప్పటి నుండి నాటకాల్లో కృష్ణుడి వంటి పురాణ పాత్రలు వేసేవారు. దాంతో ఇంట్లో వాళ్ళు ఇలా వదిలేస్తే పాడైపోతాడని తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన మున్సబు ఉద్యోగంలో జాయిన్ చేశారు. ఆ జాబ్ సరిగ్గా చేయకుండా నాటకాలంటూ తిరుగుతూ ఉండేవారు. దాంతో పెళ్లి చేస్తే బాధ్యతలు పెరిగి నాటకాల జోలికి వెళ్లకుండా ఉంటాడని విజయవాడకు చెందిన సుశీల అనే అమ్మాయినిచ్చి చిన్న వయసులోనే 1940లో పెళ్లి చేసేశారు. పెళ్లైన 2 ఏళ్ల తర్వాత ఓ పాప పుట్టింది. ఆ తరువాత కాంతారావు గారి ఫ్యామిలీ జగ్గయ్యపేటకు షిఫ్ట్ అయ్యారు. 6 నెలల వయసులో ఆ పాప మరణించింది. ఆ తర్వాత 1945 నాటికి కాంతారావు గారికి ఓ కొడుకు పుట్టాడు. ఇంతలో అనుకోకుండా కాంతారావు గారి భార్య సుశీల గారికి తీవ్ర అనారోగ్యం చేసింది. దాంతో ఆమె చనిపోతాను అని అనుకున్నారో ఏమో అందరినీ ఒప్పించి తెలిసిన వాళ్ళ అమ్మాయితో 1950లో కాంతారావు గారికి 2వ పెళ్లి చేసి కొన్నాళ్ల తర్వాత ఆమె కాలం చేశారు. ఆ తర్వాత కూడా నాటకాలు వేస్తూనే కాలం గడిపేశారు. కాంతారావు గారికి భూములున్నప్పటికీ వాటి మీద పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. చుట్టూ ఉన్న స్నేహితులు కాంతారావు గారి సినిమాలలో నటించమని సలహా ఇవ్వటం, ఆయనకు కూడా నాటకాల కంటే సినిమాలే బెస్ట్ చాయిస్ అనుకుని మద్రాసు వెళ్లి సినిమాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అక్కడ జగ్గయ్యపేటకు చెందిన కృష్ణమాచారి అనే మిత్రుడి పరిచయంతో సినిమాలలో అవకాశాలు సంపాదించుకున్నారు కాంతారావు గారు. అది ఎలాగో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. మద్రాసులో కృష్ణమాచారి అనే మిత్రుడు పరిచయం అయ్యాడని చెప్పుకున్నాం కదా. అతను ఎవరో కాదు, హీరో గోపీచంద్ గారి నాన్నగారు టి కృష్ణ గారు. అప్పటికి టి కృష్ణ గారు హెచ్ఎం రెడ్డి గారు తీస్తున్న నిర్దోషి అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అందులో ఓ వేషం కోసం ఆ సినిమా షూటింగ్ దగ్గరకు తీసుకెళ్లి చిన్న వేషం వేయించి తర్వాత కాంతారావు గారిని హెచ్ఎం రెడ్డి గారికి పరిచయం చేశారు. ఆయనకు కాంతారావు గారు చూడగానే నచ్చటంతో వాయిస్ టెస్ట్లు అన్ని చేశాక ఆయన నెక్స్ట్ మూవీ ప్రతిజ్ఞలో హీరోగా అవకాశం ఇచ్చారు. అలా 1951లో వచ్చిన నిర్దోషి అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టి 2వ సినిమాతోనే హీరోగా అవకాశం కొట్టేశారు కాంతారావు గారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంతారావు గారు హీరోగా పరిచయమైన నిర్దోషి సినిమా ద్వారానే ప్రముఖ విలన్ రాజనాల గారు కూడా మొదటిసారి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇద్దరు సినిమాలలో బాగా డబ్బు సంపాదించారు. అలాగే వీరిద్దరూ కూడా సంపాదించిందంతా పోగొట్టుకుని చివరకు డబ్బులు లేక దీన స్థితిలో మరణించారు. ఫ్రెండ్స్, రాజనాల గారి పతనానికి గల కారణాలు వివరిస్తూ మన ఛానల్లో ఓ వీడియో చేశాను, తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. 1953లో వచ్చిన ప్రతిజ్ఞ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో హెచ్ఎం రెడ్డి గారిని కలవటానికి అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారు వస్తుండేవారు. అలా కాంతారావు గారికి ఎన్టీఆర్ గారితో
పరిచయం ఏర్పడింది. ప్రతిజ్ఞ సినిమా తరువాత కాంతారావు గారికి అవకాశాలు రాలేదు. ఆ సమయంలో కాంతారావు గారికి మరొక పాప పుట్టింది. ఎన్టీఆర్ గారితో ఏర్పడిన స్నేహం వలన 1955లో ఎన్టీఆర్ గారి జయసింహ అనే సినిమాలో కాంతారావు గారికి ఎన్టీఆర్ గారి తమ్ముడిగా నటించే అవకాశం కల్పించారు. జయసింహ సినిమా బాగా ఆడింది. ఆ సినిమా తర్వాత అవకాశాలు రావడం మొదలయ్యాయి. కాంతారావు గారితో ఎన్టీఆర్ గారు చాలా స్నేహంగా ఉండేవారు. ఎన్టీఆర్ గారు నటించిన పౌరాణిక చిత్రాలలో కాంతారావు గారికి ప్రముఖ పాత్రలు పోషించే అవకాశం కల్పించారు. లవకుశలో లక్ష్మణుడిగా కాంతారావు గారిని రికమెండ్ చేశారు ఎన్టీఆర్ గారు. ఈ సినిమాకు కాంతారావు గారికి ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి బహుమతి లభించింది. రాముడిగా, కృష్ణుడిగా, అన్నగారి తర్వాత ఆ పాత్రలు పోషించి కాంతారావు గారు అలరించారు. నర్తనశాల, పాండవ వనవాసం, ప్రమిలార్జునీయం వంటి తదితర సినిమాల్లో రామారావు గారు వేరే పాత్రలో నటిస్తున్నప్పుడు కాంతారావు గారు శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. అలాగే ఇంద్రజిత్ లో రాముడిగా కూడా ఆకట్టుకున్నారు. ఇక కాంతారావు గారంటే ముందుగా గుర్తొచ్చే పాత్ర నారదుని పాత్రే. ఒకప్పుడు నారదుడి పాత్ర అనగానే కాంతారావు గారే గుర్తొచ్చేవారు. ఎన్టీఆర్ గారు కూడా తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సీతారామ కళ్యాణంలో నారదునిగా కాంతారావు గారినే పెట్టుకున్నారు. ఆ తరువాత దీపావళి, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీ సత్యనారాయణ మహత్యం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం వంటి 30 సినిమాలలో కాంతారావు గారు నారద పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బి విఠలాచార్య గారి పరిచయంతో కాంతారావు గారి సినీ జీవితం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పాలి. ముఖ్యంగా జానపద సినిమాల కథానాయకుడిగా కత్తి కాంతారావుగా ఆయనకు పేరు రావటానికి విఠలాచార్య గారి సినిమాలే కారణం అని చెప్పాలి. 1955లో వచ్చిన కన్యాదానం అనే సినిమాకి వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత జయ విజయ, కనకదుర్గ పూజా మహిమ, వరలక్ష్మి వ్రతము, గురువును మించిన శిష్యుడు, ఇద్దరు మనగాళ్లు వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఎన్టీఆర్ గారితో కలిసి బట్టి విక్రమార్క, కంచుకోట, చిక్కడు దొరకడు, ఏకవీర వంటి జానపద సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కాంతారావు గారు. ఏఎన్ఆర్ గారితో కూడా కలిసి చాలా సినిమాల్లో నటించారు కాంతారావు గారు. 1960లో కాంతారావు గారు 12 సినిమాల్లో నటించారు. అలా 1970 వరకు ప్రతి సంవత్సరం 10 నుండి 15 సినిమాల వరకు నటించేవారు. 1960 నుండి 70 వరకు జానపద హీరో అంటే కాంతారావు గారే అన్న ముద్ర జనాల్లో బాగా పడిపోయింది. సినిమాలలో కాంతారావు గారు బానే సంపాదించుకున్నారు. చెన్నైలో 3 అంతస్తుల భవనాన్ని ఎంతో కష్టపడి కట్టుకున్నారు. ఖరీదైన కార్లు ఆయన ఇంటి ముందు ఉండేవి. రాజకుమారుడి కంటే విలాసవంతమైన జీవితాన్ని ఆయన అనుభవిస్తూ ఉండేవారు. కానీ మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండరు కదా. అలా కాంతారావు గారు చేసిన కొన్ని తప్పులు ఆయన్ని రోడ్డున పడేశాయి. చివరి రోజుల్లో ఆయన పతనానికి కారణమైన వివరాల గురించి చెప్పుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాంతారావు గారికి వారసత్వంగా 600 ఎకరాల భూమి వచ్చిందని చెప్పుకున్నాం కదా. అందులో కొంత దాన ధర్మాలకు ఖర్చు పెట్టేశారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా ఆలోచించకుండా చేసేవారు. ఓసారి తన మేనత్త ఆస్తిలో వాటా కావాలని అడిగితే అడిగినంత ఇచ్చేశారు. కొంత ఆయన ఖరీదైన కార్లు వంటి సరదాలకు ఖర్చు చేశారు. ఆ తర్వాత 1969లో సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సప్తస్వరాలు, గండరగండెడు, స్వాతి చినుకులు అనే సినిమాలు నిర్మించి బాగా నష్టాలు తెచ్చుకున్నారు. డబ్బు కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు మిగిలిన 400 ఎకరాల భూమి, చెన్నైలో ఇష్టంగా కట్టుకున్న 3 అంతస్తుల భవనం ఆ నష్టాలు తీర్చడం కోసం అమ్మేశారు. 1990లో కట్టు బట్టలతో హైదరాబాద్ వచ్చి అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు. చివరి రోజుల్లో సీరియల్స్ లో కూడా డబ్బు కోసం నటించేవారు. చివరి రోజుల్లో సొంత ఇంట్లో కన్ను మూయాలని ఆశపడ్డారు. కానీ చివరి కోరిక తీరకుండానే 2009 మార్చి 22న కాంతారావు గారు క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. ఎంతో మందికి కాంతారావు గారు సహాయం చేశారు. కాంతారావు గారి ద్వారా సహాయం పొందిన మాధవి వంటి స్టార్ హీరోయిన్లంతా ఆయన్ను మర్చిపోయారు. జీవిత రాజశేఖర్ దంపతులు కూడా ₹1,00,000 సహాయం ప్రకటించి ఆ తర్వాత ఆ మొత్తం చేతికి ఇవ్వలేదు. రజనీకాంత్, సుబ్బిరామరెడ్డి గారు ఆర్థికంగా కొంత ఆదుకున్నారు. హీరో కృష్ణ గారు కాంతారావు గారి కూతురు పెళ్లికి ఆర్థికంగా కొంత సహాయం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలితరం తెలంగాణ కథానాయకుడు అంటూ శతదినోత్సవ సభలు ఏర్పాటు చేసి తన వారసులను సత్కరించారు. కానీ కాంతారావు గారి చివరి కోరిక ఆయన సొంత ఇంటిని ఇవ్వలేకపోయారు. కాంతారావు గారి భార్య హైమావతి కూడా సొంత ఇంట్లో కన్నుమూయాలనే కోరిక తీరకుండా చనిపోయారు. ఇప్పుడు కాంతారావు పిల్లలు కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలకు ఇల్లు లేకుండా చేశారు, కానీ ₹1 అప్పు మిగల్చకుండా వెళ్లిపోయారు కాంతారావు గారు. అదే గొప్ప విషయం అని చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ కాంతారావు గారి గురించిన విశేషాలు. కాంతారావు గారు నటించిన పాత్రల్లో ఏ పాత్ర మీకు బాగా ఇష్టమో కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.